మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకందరికి దీవెనలు గాక. సరే అండి, బైబిల్ నుండి ఒక వాక్యం చదివి వెంటనే కొన్ని మాటలు చెప్పి ముగిస్తున్నారు. ఆదికాండము 18 అధ్యాయము 14 వాక్యం. ఆదికాండము 18 అధ్యాయము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. సందర్భం అన్నీ మీకు అందరికి తెలుసు. సందర్భం అందరిది మీకు అందరికి తెలుసు. ఏంటంటే ఆ చదివిన వాక్యము దేవునికి యెహోవాకి అసాధ్యమైనది ఏదైనది అదే నీకే నేను అడుగుతున్నాను. నీ కొన్ని విషయములు నీ చెప్పుతున్నారు అది అసాధ్యము. ఈ రోజు దేవుడు చెప్పుతున్నారంటే ఏదైనా ఉన్నదా? ఏదది ఎన్ని ప్రోబులు అయితే అది సాధ్యం కలిగిన దేవుడే. ఈ రోజు నీ నమ్ముతుంటే అద్భుతం జరగబోతున్నా. చాలా మంది ఇప్పుడు కూడా దేవుడికి ఖచ్చితంగా నమ్మలేదు కానీ కాబట్టి దేవుడు అద్భుతం చేయలేదు. అసాధ్యం కలిగిన దేవుడు కాదు, సమస్త సాధ్యం కలిగిన దేవుడు. ఇదే మాట యోబు కూడా చెప్తున్నారండి. 42వ అధ్యాయము 2వ వాక్యం కూడా మీరు కలిసి చదవండి. ఎప్పుడు కూడా కొంచెం కూడా అర్థం అవుతుంది. యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వాక్యం. అంటే సమస్త క్రియలను చెయ్యగలదని నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేనని అయ్యో చెప్పిన నీకన్నీ సాధ్యం. నీకన్నీ ఇప్పుడు నా కుటుంబంలో జరిగినదన్నీ నీకు తెలుసు. 10 పిల్లలు పోయింది, ఆస్తి పోయింది, శరీరం పోయింది, అన్నీ పోయింది. కానీ నీకు దేవుడా నీకు సమస్తము నీకేది నష్టమైందో ఏది పోయిందో అదన్నీ తిరిగి ఇవ్వడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఏది పోయిందో అది తిరిగి దేవుడు ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడే. దేవునికి స్తోత్రం కలిగిన. ఎంత మొదలు నమ్ముతున్నారు అన్ని దేవునికి సాధ్యమని. మన ప్రార్థన చేస్తున్నారు కానీ అది నా జీవితంలో జరుగుతానని ఎంత మొదలు నమ్ముతున్నారు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు జరుగుతానే అని నమ్మరు. స్తోత్రం. దేవుడు అన్ని చేయడానికి దేవుడి శక్తి కలిగిన దేవుడే. స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఇది సారై అబ్రహాము ఇంటిలో జరిగిన విషయం. దేవుడు 6 ఇంటికి వచ్చారు. దేవుడు దర్శించడానికి వచ్చారు. అప్పుడు సంభవము ఆ చరిత్రము 18 అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు మీకు ఎరగ కూర్చున్నారు. ఇప్పుడు అది కాదు ఎండ వేలే ఎండ స్తోత్రం. ఎండ వేలంటే మధ్యాహ్నం కాదు. నీళ్ళు ఎండ ఏమైంది? ఆ వేడి ఏమైంది? తగ్గిన టైంలో ఎస్ఐ వచ్చారు. స్తోత్రం. వేడి తగ్గినది కాదు, అది అబ్రహాము జీవితంలో అనగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏది? అబ్రహాము జీవితం మాత్రం కాదు, సార జీవితంలో కూడా అనగా ఉంది. అన్ని ఏమైంది? ఎండే ఆరిపోయిన సమయము. అంటే భర్త శరీరము ముసలిగా అయిపోయింది, భార్య శరీరము స్త్రీ కలుకున్నది జరగలేని సమయము. అప్పుడు దేవుడు నీ ఇంటికి వస్తుంది. అసాధ్యం జరగలేని దేవుడు ఈ రాత్రి నీ ఇంటికి దేవుడు వచ్చలేని సమయము. నీ తలపు నీ ఆలోచన అన్ని ఆగిపోయిన దేవుడు ఈ రోజు నీ ఇంటికి వచ్చి ఒక విడుదల చేయబోతు. అప్పుడు దేవుడు వచ్చారు. వచ్చినప్పుడే
ఏమైంది? 18, 11, 12 వాక్యం చూడండి. 18, 11. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా నేను ఫలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా? అది చెప్పిన రెండు మాటలు ఉంది, అది కూడా ఒక చూడ. సరే సరే. సారా నేను ఫలము ఉడిగిన 11 వాక్యం. అబ్రహామును సారాయును 11, 12 వాక్యం చదవాలి. అబ్రహామును సారాయును 10 వాక్యములోని చదవాలి. అందుకాయన మీదటికి కాలమున నీ యొద్దకు నిత్యముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన సారా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన వెనుక నుండిన గుడారం వాగ్దానం చెప్పినప్పుడు సారా ఎక్కడ ఉంది? ఈ రోజు కూడా వాగ్దానం దేవుడు చెప్తున్నారు, సాధ్యం అవడానికి పోతున్నారు అని చెప్పినప్పుడు సారా నీ గూడారములు వెనక్కరాయింది. స్తోత్రం. కొన్ని వాగ్దానం చెప్పిన వాడు చేయడానికి రెడీగా నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఏమవుతుంది? గూడారములు వెనక్కలుంది. ఈ గూడారములు బయటికి తీసుకొని వచ్చిన సమయము వచ్చిందా? నీ ఇప్పుడు గూడారములు బయటికి రావాలి. స్తోత్రం. ఏం పరిస్థితి? సారికి ఏం లేదు, పిల్లలు లేదు. పిల్లలు లేని వాడు బయటికి వచ్చి వేరే మనిషిని చూసుకుంటే ఏమవుతుంది? అపశకునం. స్తోత్రం. అందుకని 15 సంవత్సరం వరకు పిల్లలు లేకపోతే ఏం చేస్తున్నారు? అటువంటి స్త్రీకి వేరే ఒక ఇల్లు కట్టి అక్కడ ఏమవుతున్నారు? ఆడు బయటికి రాదు. స్తోత్రం. ఆడు బయటికి రాలేదు. అందుకే అబ్రహాము అంటే ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు సారా ఎక్కడైనా అడిగినప్పుడు గూడారం లోపల ఉన్నారని చెప్పారు. ఎందుకనగా చెప్పిందంటే, స్తోత్రం, అది చెప్పడానికి కారణం ఏమనగా మీకు అర్థమైందా? అంటే అలాంటి మంచివాడికి చూడడానికి అశుభం కలిగిన సారా ఇప్పుడు గెస్ట్కి చూడడానికి చూస్తే ఏమవుతుంది? అపశకునం. స్తోత్రం. అందుకు సారే ఏమైంది? కూడా ఈ రోజు దేవుడి బట్టి దాన్ని మర్చిపోకండి. నీచిన గూడారములు కట్టి అది లోపల బయటికి రాకుండా లోపల నీ ఉండిపోయారు. ఎందుకంటే బయటికి రాకుండా సిగ్గుపడిన పరిస్థితి, బయటికి రాకుండా వస్తే నీకు అపమానం కలిగిన స్థితి. కానీ ఈ రోజు నీ మర్చిపోకూడదు. వచ్చిందిరా నేను బయటికి తీసుకొని రావడానికి ఒక్కడు వచ్చిందిరా. ఒక్కడు కాదు, ముగ్గురిని విడుదల కలిగితే ఏదో ఒక అంతన జరగబోతున్నారు. కొందరు గూడారములు బయటికి రావడానికి నిన్న ఆ గూడారములు కట్టి వచ్చి బయటికి రాకుండా ప్రతికల కట్టి నుండి గూడారం లోపల ఏమవుతున్నారు? స్తోత్రం. వెనకలు ఉన్నారు. అది ఒకటి. 2 ఎక్కడ ఉన్నారని మీరు చూడండి. ద్వారమందు స్తోత్రం. 12వ వాక్యం. తనలో ఏం చేస్తున్నారు? 2. అప్పుడు 1 వెనకలు ఉన్నారు, 2 తనలో నీ కూడా ఎలాగ చేస్తున్నారు. స్తోత్రం. తనతో ఏదో మాట్లాడి ఇంటి లోపల నీ కూర్చున్నారు. అవి స్తోత్రం. మూడవది ఏమైందండి? 15వ వాక్యం. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పాను, అబద్ధం చెప్పారు. స్తోత్రం. ఈ గూడార లోపల నీ ఉండే నీకు అలా అన్ని చెప్తుంది. స్తోత్రం. నీ వెనక్క నుండి 2 నవ్వలేనని చెప్పారు. నీ నవ్వుంది కానీ నీ ఇప్పుడు ఏం చెప్పుతున్నారు? నవ్వలేనని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. మూడవది ఏమవుతున్నారండి? స్తోత్రం. అబద్ధం చెప్పారు. స్తోత్రం. ఎలాగ నవ్వారు? తనలోనే అంటే మనసులు నవ్వారట. స్తోత్రం. నేను కూడా ఈ వాక్యం చెప్పినప్పుడు తనలోని ఏదో ఒక మాట నీ చెప్పుతున్నారే అది మారడానికి టైం అయిందట. స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు ఈ సారకి ఏమంటే మనోనేత్రం మెరుగుపడలేదు. ఎందుకు? అదే మూడు విషయం. 1 అది వెనకలు, 2
తనలోని నవ్వుతున్న 3 అబద్ధం చెప్పారు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకి ఏదైతే ఈ అమ్మకి అదే స్తోత్రం. ఎందుకు అడగకపోతున్నారంటే ఇప్పుడు కూడా మనోనేత్రం కొందరు ఏం చేయలేదు, తెరవడలే. సంగమా ఈ రోజు నీ చెప్పిన మాట ఏంటంటే వాగ్దానం చెప్పిన వాడు నెరవేర్చిన దేవుడు. అవునా? 21 అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 21 అధ్యాయం మొదటి వచనం చూడండి. చెప్పిన ప్రకారం దేవుడి చెప్పిన ప్రకారం దర్శించడానికి సమయం అయింది. ఇట్ ఈస్ యువర్ టైం. ఇంకా సమయం మందుగడిదు. ఆయన సంఘపడిన సమయం వచ్చిందండి. దేవుడు చెప్పిన చేయడానికి సమయం, నీ పిల్లలతో చెప్పిన సమయం, నీ కుటుంబంతో చెప్పిన సమయం నీ ఇంటికి వచ్చిన స్వాతంత్రం. ఎంతమందికి అర్థమైందండి? ఎప్పుడండి ఆ సమయం? తగ్గిన సమయం. ఎప్పుడండి? నీ సమయం కాదు, చెప్పిన దేవుడు చెప్పిన తగ్గిన సమయం. అదో తగ్గిన సమయం వచ్చిందిరా. ఈ రోజు నీ మరిచిపోకూడదు. అసాధ్యములు సాధ్యమాగడానికి సమయం అయింది. దేవునికి స్తోత్రం. సారా ఇదన్నీ చెప్పారు. మనోనేత్రం కలిగింది. చాలా మంది విశ్వాసులు అటువంటి వారు ఉన్నారు. ఎటువంటి వారు? మరి మనోనేత్రము వెలిగింపబడిన కొందరు ఇప్పుడు కూడా సంఘ దాపులు కొందరు. దేవునికి స్తోత్రం. ఎలాగ చెప్పాలండి నాకు అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగిన ఆడ ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. ఇదే జీవితమే మోసం కూడా చెప్పారు. ఇదే జీవితం కూడా ఏం చేశారు? మోసం చెప్పారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 13 నుండి కిందకి వరకు చదవండి. 13, 14, 15, 20, 23. వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా మోయు నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లా చేయదలిసిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను. అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, జనులను పెద్దలను అధిపతులను నీ వెరిగిన ఇశ్రాయేలును పెద్దల నుండి 70 మంది మనుషులు నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారికి తోడుకొని అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో వాళ్ళు వారి మీద ఉంచదను. ఈ జనులు భారముగా నీవు ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఎట్లనము మిమ్మును మీరు రేపుటకు పరిశుద్ధపరచుకొనుడి. మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులు మాకు బాగానే జరిగించదని మీరు చెప్పుకుంటారు. కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక దినము కాదు, 2 దినములు కాదు, 3 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రం నుండి వచ్చి మీకు అసహాయం పుట్టి వరకు దాన్ని తిందురు. అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాకు నిర్లక్ష్యం చేసి. దేవుడు చెప్పారు, నీ ఒక్క దినం కాదు, 2 దినం కాదు, 3 దినం కాదు, 10 దినం కాదు, 20 దినములు కాదు, 1 నెల తిని ఆసియా గ్రంథము నుండి అసహ్య పుట్టినట్టుగా తింటారని చెప్పినప్పుడు మోసే అని చెప్పారు. అందుకు మోసే నేను ఈ జనుల మధ్య ఉన్నాను. 6 లక్షల పదాచారులు. ఇప్పుడు ఏమండి 6 లక్షలు ఏమండి సదా అంటే దాదాపు 40 లక్షల ప్రజలు. స్తోత్రం స్తోత్రం. ఈ 40 లక్షల ప్రజలకి మోసే చెప్పిన మాట వినండి. వారు దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో దేవుడు చెప్తున్నారంటే బాబు ఈ దేవుడికి చెప్తున్న మోస వీడికి తినడానికి మాంసం ఇవ్వడానికి ఎవరెవరు కావాలి? ఏదైతే గొర్రెలు కావాలి, పశువులు కావాలి, చేపలు కానీ సముద్రం వెళ్ళి చేపలు పట్టుకోవడానికి ఇంతమంది ప్రజలకు భక్షణం ఇవ్వడానికి మాంసం ఇవ్వడానికి ఇది పట్టుకోవడానికి ఎవరు వెళ్తామని అడిగారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట వినండి. అందుకు
యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము. ఈ రోజు అదే నేను చెప్పుతున్నానండి. నీ మోసం కూడా అలాగా అనుమానపడుతున్నారు. మోసం కూడా ఏం చేస్తున్నారు? అవిశ్వాసం చెందిన బిడ్డలు. స్తోత్రం. దేవుడు చెప్పుతున్నారు, నాకు నీ ఏం చెయ్యడం అక్కర్లేదురా, నా బాగు మీద మాత్రం చాలట. దేవుడు బాగు మీద కొంటే ఏం చెయ్యలేదు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. సంవత్సరం దేవుడు బాగు ఏదైనా చేశారా? ఏం చెయ్యలే. ఏం చెయ్యాలి? బాగు ఏం చెయ్యాలి? ఏం చేశారంటే సముద్రములకి ఒక గాలికి ఏం చేశారు? కొట్టారు. అంతే. గాలి వచ్చినప్పుడు అందరికి మాంసం దొరికితే బాగు వస్తాయి. ఏం జరుగుతుంది? గాలి వచ్చినప్పుడు 4 లక్షల ప్రజలకి మాంసం మాత్రం కాదు. అలాగే అయితే దేవుడు బాగు వచ్చిన అనుకో, స్తోత్రం కలిగిందిగా. ఇప్పుడు కూడా చాలా మంది సందేహపడుతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది అవిశ్వాసం చెంది ఉన్నారు. ఈ విధంగా కూడా ఏమవుతున్నారు? అవిశ్వాసం. స్తోత్రం. దేవుడు ఏం చెప్పారు? స్తోత్రం. నీ తింటాం, 1 నెల తింటాం, తెలిసి ఆసియా గ్రంథము నుండి అసహ్యం బయటికి వచ్చినట్టుగా అసహ్య పుట్టినట్టుగా తింటారట. స్తోత్రం. ఆమె చెప్పండి. చెప్పండి. దేవుడు ఏం చేశారంటే ఆ సముద్రం నుండి ఒక గాలికి ఏం చేశారు? పంపించినప్పుడు సముద్రం నుండి ఒక ఏం చేశారు? ఎవరు వచ్చారు? బూరడి పెట్టి. అప్పుడు సముద్రం లోపల బూరడి పెట్టిన ఈ బూరడి పెట్టి పక్షులు మొత్తం వేస్తున్నారంటే ఈ నీళ్ళు పైన ఎగిరిన మీరు చూడాలి. అది ఎగిరి ఎగిరి నిలబడుతుంది. అది గుంపులు గుంపులు వచ్చి ఏం చేస్తున్నారు? ఎగురుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వెళ్ళిపోవడం వెళ్ళే. ఆమె చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు ప్రజల గూడారం లోపలికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ప్రజలు మాంసం దొరికి నిన్ను కావాలట. స్తోత్రం కలిగిన కాక. ఈ రోజు ఎవరిగా ఇంటి లోపలికి ఏదో ఎగిరి వస్తున్నారు. ఇది ఎలా వచ్చింది? గాలితో వస్తున్నారు. ఆ గాలితో వచ్చినప్పుడు వారందరూ అనుకున్నారు, అయ్యో దేవో మన గూడారం మొత్తం ఏమవుతుంది? అలా ఎగిరిపోగదని. ఎగిరిన నీ ఇంటికి ఈ గాలి ఈ గూడారం మీద కొట్టిన గాలి, ఈ జీవిత మీద కొట్టిన గాలి భయపడంగా గాలి లోపలగా నేను ఈ రోజు ఆత్మాలను కూర్చున్నారు. ఇంటి లోపలికి ఈ పనులు దేవుడు పంపించిన గాలి, ఆ గాలి లోపల ఆధారం కూడా సిద్ధపడి సోదరం. ఈ పచ్చిన మొత్తం ఏం చేశారు? సముద్రం మీద గాడితో కొట్టుకొని వస్తున్నారు. కొట్టుకొని వచ్చినప్పుడు ఈయన గూడారం మొత్తం ఏమని ఎగురుతుంది. అప్పుడు ఎగిరినది నిన్ను గూడారం ఎగరడానికి కాదు, ఎగిరిపోగిన పక్షి నీ గూడారం లోపలికి రావాలి. ఇప్పుడు కొందరికి పెరిగింది. నీ ఇంటిలో ఏదో సమస్యలు జరుగుతున్నారు, నీ కుటుంబంలో ఏదో సమస్యలు జరుగుతున్నారు. భయపడకూడదు. ఏదో నీ ఇంటికి ఎగిరి అటగా ఎగిరి కొని నీ ఇంటికి వచ్చిన కాక చెప్పండి. మంచి మొత్తం ఇక్కడే వచ్చారు. గుడారం పడిపోయింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు దేవుడు చెప్పారు, కాలికి ఏమి వేయాలి, చేతికేమో కర్ర పట్టుకోవడం వరకు దేవునికి స్తోత్రం. వీళ్ళు అనుకున్నది కర్ర పట్టుకున్నానండి, ఎందుకంటే వీడికి అర్థం అవ్వలేదు. కర్ర ఎందుకంటే వీళ్ళు అనుకున్నది నడిచి వెళ్ళిపోయినప్పుడు జారిపోకుండా ఇది ఏం చేయాలి? పట్టుకోవాలని. అది కాదురా బాబు, ఈ పక్షి అన్ని కింద పడిపోయినప్పుడు నీ పట్టుకోవడానికి వెళ్తే అది ఎగిరిపోతుంది. అందుకని అప్పుడు నీ పట్టుకున్న కర్ర ఉంది కదా, ఇప్పుడు వినియోగించండి. ఇప్పుడు హలో నేను చెప్పిన అర్థమైందా? అర్థం అవ్వలేదా? దేవుడు ఏదైనా చేస్తే అది నెలకిలో పని ఉంది. దేవుడు నీ జీవితం
తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? కేటానికి వెళ్ళి మంచి దేవుడు చెప్పారు. సోదరం చెప్పాలి. అబ్రహాము ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆగలే చేతికి ఏమిచ్చారు? ఏది ఎన్ని ఇచ్చారు? ఒక నీళ్ళు తుట్టు నీళ్ళు తెత్తి ఇచ్చారు. స్తోత్రం. ఎవరిచ్చారు? అబ్రహాము ఇచ్చారు. అయ్యో ఈ అమ్మాయి అనుకున్నారు, ఈ నూనె తెత్తి నీళ్ళు మాత్రం నాకు ఇచ్చి పంపించారు. స్తోత్రం. అది తోడుగా ఒక కుర్రడు ఇచ్చారు. అదే ఇది అనుకున్నారు. ఏ ప్రయాణం చేస్తున్నారు? ప్రయాణం చేసి వచ్చినప్పుడు నీళ్ళేమైంది? ఇప్పుడు ఏముంది? పాత్ర చేతులు ఉంది. పాత్ర చేతి. స్తోత్రం. కొందరు ఇచ్చిన పాత్ర ఉంచుకో. కొందరు నేను బయటికి వెళ్ళగొట్టిన కొన్ని పాత్ర ఉంచుకో. ఈ ఎడారి నీకు అది పనికొస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఆవిడ కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసిన దేవుడు వెంటనే ఒక నీళ్ళుట. ఇప్పుడుగా నీళ్ళుట తెరవబడినప్పుడు నీళ్లు తీసుకోవడానికి పాత్ర కావాలి కదా. ఆ పాత్ర ఎక్కడి నుంచి దేవుడు పంపించారు? అబ్రహాము తెలియదు, దేవుడికి తెలుసు. ఈరోజు నీకు అర్థమవుతుంది తల్లి. ఎవరెవరో నీ చేతులు ఇచ్చిన పాత్ర ఉంటుందా? అది రాబోయే దినములు పనికొస్తుంది. అది మర్చిపోకూడదు. అది వెరిగా విడుదల కలుగుతున్నారు. ఏడిచినప్పుడు ఆఖరికి నీరుట పాత నిబంధనలు అక్కడే ఇస్తాను. కొత్త నిబంధనలు అలాగా కాదు. మమ్మల్ని వెంబడించిన ఆ బండ నీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ నీళ్ళు, నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చిన నీరు అది ఏ శక్తి బాబు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఏమనకంటే అవిశ్వాసం. ఎవరికి? మోసే. దేవునికి స్తోత్రం. ఈ అవిశ్వాసం అన్నిటికీ ఘోరం. ఏమండి? దేవుడు ఎలాగ చేశారంటే మార్కో సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యములు దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. యేసయ్య చెప్పిన మాట. 6వ వాక్యములు ఉంది. త్వరగా చదవండి. ఆయన చుట్టుపక్కలున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిశువులను తన యొద్దకు పిలిచి అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వాడిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయలేకపోయాను. ఆయన వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడేను. అదే దేవుడు ఎందుకు నీ ప్రార్థన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. దేవుడు ఎందుకు నీకు విడుదల ఇవ్వలేదు? అవిశ్వాసం. హలో స్తోత్రం. స్తోత్రం కలిగిన స్తోత్రం. దేవుడు చెప్తున్నా దేవునికి అసాధ్యం కలిగినది ఏమీ లేదు. అనే అసాధ్యం కలిగినది ఏమి లేదు కదా. అప్పుడు దేవుడు చెప్పినది ఏమవుతుంది? సాధ్యం. ఆ సాధ్యం చేయడానికి నీకేం కావాలి? విశ్వాసం కావాలి. స్తోత్రం. ఏం కావాలి? విశ్వాసం. స్తోత్రం. అది కూడా చెప్పి నన్ను మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఇక్కడ మార్కో సువార్త 9వ అధ్యాయం 29 మాత్రం చూడండి. అప్పుడు అది కేక వేసి వాణ్ణి ఎంతో విలువలాడించి వదిలిపోయాను. 23 అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడు చెప్పిన జరగాలంటే ఏం కావాలి? ఎవరికి జోడి పాసు కాదు, చెప్పిన వారికి నమ్మండి. స్తోత్రం కలిగిన నీ నమ్మితే ఈ రోజు ఏదో అద్భుతం జరగబోతుంది. దేవుడు చెప్పింది జరుగుతుంది. అది నమ్మ. ఎఫ్ఎస్సీ పత్రిక 1:19 వాక్యం త్వరగా చదవండి.
ఎఫెసీ పత్రిక 1:18 వాక్యం త్వరగా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలననే వీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క విశ్వసించిన వాడికి చూపించిన శక్తి. హలో, నీ విశ్వసించిన ఎడల ఆ శక్తిని నేను చూపిస్తాను. విశ్వాసముతో అవరు ఈ రోజు ఎంతమందికి నమ్ముతున్నా నాకు తెలియదు. విశ్వాసం వలన దేవుడు చెప్పినది జరుగుతుంది. అది నోరు కలిసి పలక 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 స్తోత్రం. నోరు కలిసి చేయాలి పలక అది పలకదు. అది నీ ఒంటరిగా ఉన్నప్పుడు పలకదు. బయట నా ఇల్లు వినబడినట్టుగా గట్టిగా చెప్పు. నా కుటుంబం ఇలాగా జరిగిస్తుంది. నాకు ఈ ఉద్యోగం దొరికిస్తుంది. నేను పరీక్షలు గెలుస్తుంది. నాకు వివాహం జరుగుతుంది. విశ్వాసం నీ పోవాలి తెలిసి నీ పలకడానికి ప్రారంభిస్తే విశ్వాసం అంచనా చేయబోతున్నా. ఇది ఎవరు చెప్పారు? యేసు ప్రభు ఎవరికి చెప్పారు? 24 వాక్యం మార్కొస్ 9:24. వెంటనే ఆ చిన్నవానికి తండ్రి నమ్ముచున్నాను, నాకు నమ్మకం ఉండకుండా సహాయం చేయమని. వెంటనే ఆ తండ్రి ఏం చెప్పారు? సోదరం కలిగిన ఆ తండ్రి చెప్పినట్టుగా ఈ తండ్రి కూడా చెప్పి ఉంటే ఎప్పుడు అద్భుతం జరుగుతుంది. సోదరం కలిగిన ఈ తండ్రి ఏం చెప్పుతున్నా వేరే వారి విషయంలో తల వేసుకున్నారు. ఏది నీకు వేరే పనిపాటి లేదా? సోదరం పనిపాటి లేదా? ఆ తండ్రి చెప్పినట్టుగా ఈ తండ్రి కూడా చెప్పండి. సోదరం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఆ చిన్నవాడు తండ్రి చెప్పారు, నమ్ముచున్నారయ్యా. నాకు ఈ రోజు ఎంత కొంతమంది నోట్లు జత పలకాలి, నమ్ముచున్నారయ్యా. నమ్మకము బయటికి వెళ్ళగొట్టుమని. చెలదు బయటికి వెళ్ళగొట్టితే చెలదు లోపలికి వస్తుంది. చెప్పండి గట్టి చెప్తున్నారు. మీరు చెప్తున్నారు అయ్యా పాస్టర్ ఇది ఎప్పుడో వినిన వాక్యం అన్నది కాదు కానీ ఇది కొత్తది. స్తోత్రం కలిగింది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి అసాధ్యం కలిగింది ఏమీ లేదు. దేవుడు చెప్పిన సాధ్యం కలిగారంటే నీ విశ్వసించాలి. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం కలిగింది. మార్కొసు వార్త 5వ అధ్యాయంలో ఒక సంఘటన రాయుడు అదోడు చెప్పిన మాట ముగిస్తున్నారు. స్తోత్రం కలిగిన కాక 5వ అధ్యాయంలో ఏమనగండి దేవునికి స్తోత్రం కలిగిన కాక అక్కడ రాయబడిన మాట ఏమండి? దేవునికి స్తోత్రం కలిగిన కాక అక్కడ రాయబడిందంటే 5వ అధ్యాయం 25 నుండి 34 వరకు చదవాలి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. ఆమె వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఏ అమ్మాయి అండి? అటువంటి వాడు బయటికి రాకూడదు, ముట్టకూడదు. ఎవరికి ముట్టితే సాయంత్రం నుండి ఇప్పుడు కూడా కొందరు వెనక పాటించుతుంది. ఏది నెలసరి ఆడవాడికి ఆడ ఇంటికి లోపలికి రా. ఆ వంట చేయకూడదట. బయటలో నిన్ను కర్రతో చేయితో కొట్టింది కంబ వస్తుంది. అందుకని చేయితో కొట్టకూడదు.
అంతకే కర్ర కూడా అపశక్తి అయిపోతాయి. ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చినాయంటే బహుమానం అండి. అది కొందరు బల్ల కార్యక్రమం కూడా తీసుకోరు, చర్చి కూడా రావడం ఏం చేద్దాం. నీకు అన్నింటికి ఏం తేడా లేదు. ఆడికి పండుగ ఉంది, నీకు పండుగ ఉంది. ఆడికి మెచ్యూరిటీ పర్సన్ ఉంది, నీకు మెచ్యూరిటీ పర్సన్ ఉంది. వారికి చాపు భోజనం ఉంది, నీకు చాపు భోజనం ఉంది. పితృ పారపార్యం ఉంది, నీకు ఆడికి నీకు ఏం తేడా? అమ్మ ఎందుకు ఇక్కడ ఎందుకు ఇక్కడ అని కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే నీ అక్కడ ఉండి ఇది పాటించడం ఇక్కడ రా, మనం కలిసి పాటిస్తాం. ఎంతమంది ఈ ఆచారాలన్నీ విడిచిపెట్టు తల్లి. ఆచార్యములన్నీ విడిచిపెట్టి ఆచార్యకర్తన ఏసైకి ఆచార్యులు ఏసైకి రామండి. చదివినప్పుడు అది చదివినప్పుడు వినండి. వర్షం ఎంత? 12 సంవత్సరం. స్తోత్రం. నీ కూడా లెక్క పెట్టుకున్నారు. స్తోత్రం. నాకు ఎన్ని సంవత్సరం అయింది? ఏది విడుదల జరగలేని కొన్ని విషయములు సంవత్సరం నీ కనుక కొట్టి కూర్చున్నారు. స్తోత్రం. 12 సంవత్సరం అయింది అని చెప్పుతున్నారమ్మా. స్తోత్రం. అది మాత్రం కాదండి, అది మాత్రం కాదు. ఏంటి ఇంకా చెప్పుతున్నారండి? దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని విధాలు మందుతున్నాయి. స్తోత్రం. అదేమండి రకరకాల వైద్యులు ఏం చేశారు అంటే రకరకాల డాక్టర్కి ఏం చేశారు? చూపించారు. చూపించడం మాత్రం కాదు, మొత్తం పోయింది. 3 4 ఇప్పుడు కూడా ఏం లేదు, స్వస్థత కలిగింది. స్తోత్రం. స్తోత్రం. ఏంటమ్మా నేను చెప్పిన అర్థమైంది. సంవత్సరం 12 స్తోత్రం. 12 సంవత్సరం అయింది రక్తస్రావం. ఇప్పుడు ఏమవుతున్నా? ఏమి జరగలే. ఎన్ని వైద్యులు ముట్టారు? 2 3 ఎన్ని డబ్బులు ఖర్చు చేశారు? మొత్తం చేశారు, ఉపయోగం లేదు. ఇంకా 3వది 4వది ఏమైంది? స్వస్థత కలిగింది. అప్పుడు ఏసై గురించి విన్నారు. స్తోత్రం. అప్పుడు అమ్మకి హృదయంలో ఒక నమ్మకం వచ్చింది. అది కాదు ఏ అమ్మ అనుకున్నారు. పళ్ళ డాక్టర్ అన్ని మొత్తం పుట్టేది. పళ్ళ డాక్టర్ ఏం చేశారు? ఎక్కడెక్కడ పుట్టాలని చోట లేదు, మొత్తం పుట్టేది. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు. ఆమె పళ్ళ డాక్టర్ పుట్టారు, స్వస్థత కలిగింది. నేను ఈ రోజు ఒక డాక్టర్ ఆమె నీ ఇంటి నుండి బయలుదేరండి. కొన్ని ఇంటిని కూర్చున్నారు, బయలుదేరండి. అదిగో ఏసై వస్తున్నారు. ఈ రోజు సంఖ్య లోపలికి ఏసై వచ్చింది. స్తోత్రం కలిగింది కాక విడుదల జరిగింది. ముట్టుతే ఏమవుతుంది? లేదు. అమ్మ ముట్టితే ఏమవుతుంది? అమ్మ ముట్టితే అవతల వాళ్ళు అపవిత్ర అవుతారు. ఈ అమ్మ ఏం జరిగి అక్కడ ఏం జరిగింది నేను వెళ్ళి ముట్టుతున్నారు. స్తోత్రం. అమ్మ ముట్టగా ఏంటి? అపవిత్ర అమ్మ పరిశుద్ధులు ముట్టిన వెంటనే ఈరోజు విశ్వాసంతో నీ ముట్టితే సమాజం కుటుంబస్తులు నీకు సరిగా చేసి నిన్ను ఉంచారు కదా. ఈ రోజు విశ్వాసములు నీ ముట్టితే అపవిత్రమైన వ్యక్తి పరిశుద్ధులకు ముట్టితే నీ అపవిత్ర మారి నీ పరిశుద్ధలోనికి వస్తుంది. ఈరోజు ముట్టే చెంగండే
చివరిది. నీ తల మీద తిరిగే శున్ని ఉంది కదా, దాని కిందకేముంది? చిన్న అంజు ఉంది కదా. అప్పుడు యోధులకి బట్టలకి ఏముంది? అది చదివించడానికి సమయం తీసుకోలేదు, సంఖ్యాకాండంలో ఉంది. అది స్తోత్రం. ఇది ఎందుకు ఈ అంజులో ఇది కట్టి ఉన్నారని అంటే తెలుసా? ఈ దేవుడు వాక్యము అనుసరించుచున్నారని తెలియడానికి ఏం చేస్తున్నారు? ఒక సూచన. ఈ అంజులో ఏముంది? ఒక్కొక్క కట్టు ఉంది. ఆయన అర్థం నేను నిన్ను స్వస్థపరిచిన దేవుడు. అలాంటి వాక్యము ఆ కట్టులు ఉంది. స్తోత్రం. స్తోత్రం కలిగిన అందుకే అమ్మకి కావలసిన వాక్యం ఏదని అమ్మ తెలిసింది. యేసయ్య అంజులకు నా వస్త్రములు ముట్టారు, నేను నిన్ను స్వస్థపరిచిన దేవుడని అంచిని ముట్టగా అమ్మ శరీరంలో వాళ్ళకి యేసయ్య శరీరం నుండి ఏమైంది? ఒక శక్తి వ్యాపరించింది. ఈరోజు నీ విశ్వసించిన వాడి జీవితంలో ఒక శక్తి వ్యాపరిస్తుంది. విశ్వసించిన వాడి జీవితంలో ఒక శక్తి వ్యాపరిస్తుంది. అసాధ్య సాధ్యం కలుగుతుంది. అమ్మకి 12 ఏళ్ళ నుండి వీడిగా జరిగిన విషయంలో విశ్వసించిన పుట్టిన ఏడలా అద్భుతం జరుగుతుంది. శక్తి వచ్చి పుట్టిన వెంటనే బాధ నివారణమైంది. ఎవరికి గ్రహించారు? అమ్మ మాత్రమే. అమ్మ మాత్రం కాదు, యేసయ్య కూడా ఏం చేశారు? ఆమేన్. తనలో నుండి శక్తి బయటికి వెళ్ళదని ఇద్దరికి తెలుసండి. స్తోత్రం. ఆమేన్. ముట్టిన వ్యక్తికి తెలుసు. స్తోత్రం. స్తోత్రం. అమ్మ ముట్టినప్పుడు అమ్మకి తెలుసు, యేసయ్యకి ముట్టినప్పుడు యేసయ్యకి తెలుసు. వేరే ఎంతమంది ముట్టినప్పుడు ఏం చేయగల? తోడుగా ఉన్నప్పుడు ముట్టలేదు. ఎవరు నమ్మకంతో ముట్టిస్తే ఈ రోజు నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ కై చాపండి. ఈరోజు నీ విశ్వసించి వాడి కై చాపండి. కొన్ని విషయంలో ఏలీసా గారే అదే ఉన్న చోట ఏమవుతున్నారు? ఇరుక్కున్నారు. అందుకని చెప్పండి, నీ అడవిలోకి వెళ్ళి ఏం చేయాలి? కర్రలు తెచ్చుకుని రమ్మని చెప్పారు. శిష్యులందరూ ఏం చేశారు? బయలుదేరినప్పుడు యోర్దానే నది ఈ దగ్గర ఏం తెలుస్తున్నారు? చెట్టు నరికినప్పుడు ఒక్కడి చేతులు ఉండి ఏమైంది? గొడ్డలి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ నదిలోకి పడిపోయింది. ఆడ ఏం చేసింది? దేవో ఆడ ఏడడానికి ప్రారంభించారు. నేను ఇది అప్పు తీసుకొని వచ్చారట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అప్పుగా ఇచ్చారు. అది కూలిపోకూడదు. ఇచ్చినది ఏం చేయకూడదు, దొరికినది ఏం చేయకూడదు, కూలిపోకూడదు. స్తోత్రం. నాది విషయం కాదండి, దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఆమేన్. ఎక్కడ పడింది? ఏంటి గొడ్డలి ఎక్కడ పడింది? పచ్చ నీళ్ళు పొంగి రావడానికి పచ్చ కర్ర పెట్టారు. స్తోత్రం. అర్థం అవ్వలేదు. పచ్చ నీళ్ళు పచ్చ కర్ర. ఆ పడిపోయిన సాధనము అది పచ్చ కర్ర కాదు, పచ్చ ఇరుములు. పచ్చి ఇరుములండి. అర్థం అవ్వలేదండి. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమే కత్తి అన్ని తయారు చేస్తున్నారు. ఎలక కర్ర తయారు చేస్తున్నారు. మీకు తెలుసా? అది పచ్చి ఇనుము కాదు. స్తోత్రం. అది బండి ప్లేట్. అది పచ్చయి ఇరుములు కాదు. చిన్నకి తెలుసు. పచ్చ ఇరుములతోని కత్తి తయారు చేసే కత్తి ఎక్కువ రోజు ఉండదు. స్తోత్రం. ఆమె చెప్పండి. స్తోత్రం కలిగిన పచ్చ నీరు, పడిన వస్తువు, పచ్చ ఇనుము,
కొమ్ము పచ్చ ఇది 3 చేసినప్పుడు ఇది పొంగి అదేమి కింద పోయిన పైకి వచ్చింది, కిందకి పోయిన తేలి పైకి వచ్చేది. స్తోత్రం. ఈరోజు ఏదో ఒక అద్భుతం తిరగబోతున్నారండి. కొన్ని తేలిపోయిన పై స్తోత్రం కలిగింది కదా, కొన్ని తేలిపోయిన ముడిగిపోయిన తేలి బయటకు వచ్చిన కాదు, ముడిగిపోయిన నిన్ను ముడిగిన కొన్ని స్తోత్రం ఆమె కలిగిన కాక యేసు రక్తమేయు. వచ్చినది దేవునికి స్తోత్రం కలిగిన. ఆ వ్యక్తి ఏం చేశారు? ఏది పడిపోయారో చేతి నింది పోయారో అది తేలి వచ్చినప్పుడు ఏం చేశారు? తేలి వచ్చినప్పుడు ఏం చేశారు? చెయ్యి ఆడ చెప్పనిదే తేలి వచ్చారు కదా, ఇంకా నా దగ్గర కొత్త మాత్రము పట్టుకున్నారు అనుకోండి, జీవితాంతం ఏం చేయాలి? పట్టుకున్నట్టు నీ ఏం చేయాలి? దేవుడు చేయన పని దేవుడు చేశాడు, ఇంకా నీ పని ఏమండి? నీ పని అదే నేను చెప్పుతున్న విశ్వాసంతో కొన్ని పట్టుకో. ఈరోజు కొన్ని విశ్వాసంతో పట్టుకో. అవనమ్మకం వెళ్ళగొట్టి అవనమ్మకం వెళ్ళగొట్టి ఈరోజు కొన్ని పట్టుకో. దేవుడు చెప్పిన జరగడానికి పట్టుకో. దేవుడికి అసాధ్యం జరిగిన ఏమి లేదు, సమస్త సాధ్యమే, కానీ నీ పట్టుకోవాలి. యేసు చెప్పారు కదా, విశ్వాసంలోని ఆమెకి ఎంత విశ్వాసం ఉంటే ఎటువంటి కొండ అయినా ఆయన ఏంటి సముద్రంలోకి పడతాడు. ఏంటి అర్థం? ఏంటి అర్థం? విశ్వాసం ఉంటే అది కాదు కొండ. కొండ ఏమవుతున్నారు? సమస్య కాదు, సమస్య కాదు. ఆ కొండ ఏం చేస్తున్నారు? ఇది కొండ అని అనుకో, ఏమవుతున్నారు అని కాదు, నన్ను అవతల ఉన్న వారికి కనబడకుండా ఈరోజు దేవుడు అదే చెప్పుతున్నారు. నిన్ను బయటలు ఉన్నవారు అవతల ఉన్నవారు ఏం చేయకూడదు, కనబడకూడదు, నిన్ను కనబడకూడదు, హెల్ప్ చేయకూడదు. అటువంటి ఒక కొండ ఏం చేస్తున్నారు? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ కొండ ఈ రోజు మెల్లమెల్ల ఏది ఆడుతున్నది. స్తోత్రం. నిన్ను మెల్లమెల్ల కనబడడానికి టైం అయింది. ఇన్న వరకు నిన్ను అట్టుగా నిలబడిన ప్రతి విషయం ఆ కొండ ఇప్పుడు ఎక్కడైపోయింది? సముద్రంలో. అక్కడ పోయింది. అది క్లియర్ అయిపోతే అన్ని క్లియర్ కనబడతాయి. అది కదా, అడ్డుగా చేసిన వాడు సముద్రంలో పడుతుంది, అడ్డుగా నిలబడిన వాడు ఎక్కడ పడుతుంది? నేను అదే చెప్తున్నాను. అదే ఇశ్రాయేలు మక్కలు వర్తింపజేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారు? వర్తింపు చేయకుండా అది అడ్డుగా నిలబడింది ఎవరు? ఫరోను. అడ్డుగా ఎవరు నిలబడేది? ఆయన ఎక్కడ పడిపోయింది? ఆమె నిన్ను వర్తింపబడకుండా, నిన్ను కనిపించకుండా, బయట నుండి నిన్ను కనబడకుండా అడ్డుగా చేయన కొండ సముద్రంలో. నీ కుటుంబం వర్తింపబడకుండా అడ్డుగా నిలబడిన ఫరోని శక్తి ఈ రోజు కనబడి అదొక మారగల శాంతి. కొన్ని గట్టి ఇరుగుతున్నారు, కొన్ని బెత్తలు ఇరుగుతున్నారు, అవిషయాన్ని సంకటిస్తున్నారు. యేసువైన మానవుని విడుదల జరగదు. మీరందరూ విని ఏమంటే కొండ సమస్య దిగుబడి కొండ సమస్య కాదండి. నిన్ను ఏం చేశాను? నిన్ను కనిపించకూడదు, నిన్నేం చేయకూడదు, ఎవరు నీ దగ్గరకు రాకూడదు కాదు కదా. అది కదా, నిన్ను చూసుకుంటే దగ్గరికి వస్తుంది కదా. దగ్గరికి రాకుండా ఏం చేస్తున్నారు? ఆ కొండ ఏం నిలబడుతున్నారు? స్తోత్రం. ఆ కొండ దిగాలంటే విశ్వాసం నీ పలక, విశ్వాసం నీ నోరు తెరిచి ఏం చేయాలి? పలుకుతున్నారా?
సొంతం పరుగుతుంది. ఈడు తోడుగా వచ్చిన కాబట్టి ఇలాగా అయింది. ఆడి తోడుగా అండి ఇలాగా అయింది. ఈడంతా అనగా పలుకుకొని తిరుగుతుంది. స్తోత్రం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏం చేయాలి? పలకండి. అదే యోసువ గారు ఏం చేశాడు? సూర్యుడు చంద్రుడికి ఏం చేశాడు? ఆజ్ఞావిని ముందుకు దేవుడికి చెప్తుందట. ఆజ్ఞావి ఇచ్చిన ముందుకు ఎవరికి చెప్పారు? ఆమె ఈ రోజు చెప్పు. కొన్ని నిలబడాలంటే అది చెప్పిన ముందుకు దేవుడికి చెప్పండి. ఎవరికి ఫస్ట్ చెప్పాలి? సూర్యుడి చంద్రుడికి హఠాత్ వచ్చి చెప్పడం అక్కర్లేదండి. ఫస్ట్ దేవుడికి చెప్పాలి. చదవించి ఆ వాక్యం వినిపించడానికి సమయం తీసుకోండి. దేవుడికి చెప్పిన తర్వాత నీకు ఎదురుగా నిలబడ సాక్షిగా చెప్పు. విశ్వాసంతో ఆ శక్తి ఈరోజు యాదరించిన కాక. చెప్పచ్చా? అప్పు లేదు కదా, అప్పు లేదు కదా, సారీ డబ్బు లేదు కదా, డబ్బు లేదు కదా. ఆ డబ్బు ఉన్న డబ్బు ఉంచి చెప్పు చెప్పు. ఏం చెప్పాలి? ఇది ఇప్పుడు ఎంత? 5,000 ఉంది. ఇది 5,000 ఎంత అవ్వాలి? నాకు 50,000 అవ్వాలి. సోదరం అంటే పాత గారు ఏంటి డబ్బు వర్తించిన బ్యాంక్ గురించి చెప్పి ఏసై అదే నేను నమ్ముతున్నాను. నీ కదని చెప్పదు తల ఎక్కదు తల్లి. నాకది తల ఎక్కద బుర్రలు ఎక్కదు. సోదరం నేనేం చేశాను? సోదరం హల్లెలూయా. ఉన్న డబ్బు బ్యాంకులో చేశారు, విడ్రా చేసేసి దేవుడికి ఏటీఎం తీసుకొని ఉంచి అని చెప్పని ఏటీఎం లోపలికి దేవుడి శక్తి దిగినదా? నేను చెప్పినదే నేను చెప్పుతున్నాను. ఏటీఎం లోపలికి దేవుడి శక్తి దిగిన కాక అని చెప్పి అదే చెప్పిన తర్వాత రాత్రి చెప్పారు. ఆ రోజు తీశారు. ఎన్ని డబ్బులు ఉందో తీశారు. తెల్లవరి రాత్రి చెప్పిన తెల్లవరి వచ్చిన అందం వచ్చింది. ఎంత తీసింది అందే అక్క తాళి ఎక్కదని తాళి బుర్ర ఎక్కదు. జోడి పాత్రకి అర్థం అవుతున్నారు మాట. ఈ పలకండి ఈరోజు దేవుడికి అసాధ్యం కలిగిన ఏమి లేదు ఈరోజు. ఏమి లేదు నీ పలికితే పెద్ద పలికితే అవదు కదా. దేవుడితోనే ఉండి పలకాలి. దేవుడితో ఉండి అవసరం వచ్చినప్పుడు పలికితే ఏం జరగదు. ఉన్నది కూడా పోతుంది. ప్రతి దినములు దేవుడితో పెరిగినాడు. ప్రతి దినము దేవుడితో ఏం చేయాలి? పెరిగినాడి మాట్లాడు. ఏది కావాలని చెప్తే అది జరుగుతుంది. ఆమె అది సెటిల్మెంట్ చేయాలి దేవుడితో. ఎవరితో ఏది చేయాలి? అందరికి ప్రవచనం చెప్పిన వాడే నమ్ముతుంది. ఆడు చెప్పినది విన్నుకొని వెళ్ళిపోతే జీవితం మొత్తం కట్టపోదు. ఆడు చెప్పిన విన్న తిరిగితే అనుకో జీవితం మొత్తం పోతుంది. దేవుడి పాలు చెప్పిన వాక్యం విని అనుకో విడుదల జరుగుతుంది. ఈ వాక్యం దేవుడండి. ఈ వాక్యం దేవుడే. వచ్చినాయి ఎన్నెన్ని పాటలు ప్రవచన చెప్పిన మీకు అర్థమంగా అయిందా? అదొక్క నాకాలు ఉందండి. కొన్ని 90 చెప్పారంటే 100 చెప్పారంటే 1-2 నెరవేరి బాకి 98 జరగలే. అది జోడి పద్ధతి సంఘానికి పోయి సంతోషించడానికి చెప్పేసి అందరూ ఆడి దగ్గర వెళ్ళి మాట్లాడు. ఎవరి దగ్గరికి? ఆడి దగ్గర ఏదో ఉంటున్నట్టుగా. నేను కూడా ప్రవచించిన మాట. స్తోత్రం. ఈ సేవకి రావడానికి కారణం అదే. భార్యకి
కొట్టి మీటింగ్ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు చేయి తల మీద ఉంచి చెప్పారు, భార్యకి కొట్టి మీటింగ్ వచ్చి కూర్చుని ఎవరు మారు మనసు ముందు అని చెప్పారు. అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు చెప్పారు, మొత్తం ప్రబోధన లేదండి. దేవుడు ఎప్పుడు పలకాలంటే అప్పుడు జరుగుతుంది. స్తోత్రం. లక్ష్మీడ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆత్మ నాకు అక్కడే వచ్చినప్పుడు చెప్పారు, నేను ఆయాసం ఉందట. స్తోత్రం. ఎవరు చెప్పలేదు, దేవుడు చెప్పిందంటే. స్తోత్రం. అది మొత్తం చెప్పరు, ఒక్క విషయమే. దేవునికి స్తోత్రం కలిగిన కదా అవసరం వచ్చిన దేవుడు మాట్లాడతాడు. రాయగడ సంఘములు ఉన్న విషయం బయట ఎవరికి తెలియకూడదు. సంఘములు ఉన్నా ఇదిగా ఒక వ్యక్తి ఇంటిలో ఉన్న విషయం బయటికి అందరికి తెలియపరిచారు. ఒకడున్నారు తెలుసా? నారద బైబిల్ గురించి ఇంటి విషయం మొత్తం ఎవరికి చూపించారు? ఇస్కే రాజా ఏం చేశారు? తన గ్రహములు ఉన్నాయి అన్ని వేరొక రాజుకి ఏం చేశారు? చెప్పడు కాదు, చూపించారు. ఇదే 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 ఉన్నారని చూపించారు. కాబట్టి ఆ ఇంటికి వచ్చి మొత్తం ఏం చేశారు? అన్ని దొంగలాడిపోతుంది. సూత్రం. కొన్ని సీక్రెట్ సంఘ లోపల బయటికి చెప్పకూడదు. సూత్రం. కొందరికి అది తెలియదు. ఎవరైనా వస్తే పాట స్తోత్రం. ఆడి సంఘం గురించి నీకు చెప్తున్నారా? నేను అడగలేదు ఎవరి సంఘంలోకి వెళ్ళి. నాకు పని ఉంది, పని లేని వాడికి తిండుతుంది. నాకు 2 సోమవారం నుండి శుక్రవారం వరకు మీటింగ్. ఇల్లు మీ ఇంటికి రావడానికి సమయం కుదరలేదు. మా విశ్వాస ఇంటికి కూడా సమయం కుదరలేదు. కొందరు ఏ పని లేదు, ఇల్లు మొత్తం తిరుగుతుంది. కొన్ని పాస్ అదే తిరుగుతుంది. నీ లోపల చెప్పదు. అటువంటి వాడు నిన్ను వచ్చినది మేలు చేయడానికి కాదు, నిన్ను నీ జీవితం నాశనం చేయడానికి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. వాగ్దానం నెరవేర్స్తా నీ పలికితే చాలు. నీ నోటిలో అధికారం దేవుడిచ్చారు. నోటిలో అధికారం దేవుడు మనకిచ్చారు. అధికారాన్ని వినియోగించారు. అది వినియోగిస్తే విడుదల జరుగుతుంది. నీ పరిస్థితికి చూసి నీ చెప్పు, ఇది మారుతుంది, ఇది మారుతుంది, ఇది మారుతుంది అని నీ చెప్పంటే మారుతుంది. ఒకసారి పలికితే ఏం జరగదు, 2 సార్లు చెబితే ఏం జరగదు, 3 జరగదు, 4 జరగదు, 5 జరగదు, 6 జరగదు. ఎడ మారే ఆకాశములు ఏం కనిపించదు. ఆకాశములు ఏమేం చేశారు? ఒక మేఘం కనిపిస్తారండి. 1 రోజు 2 రోజు 1 నెల 2 నెల 3 నెల 5 నెల ఒక సంవత్సరం ప్రార్థనకి విడుదల జరగలేదు. ఒక్క దినములో ఆ మేఘం పైకి కనబడుతుంది. అది కనబడుతుంది. ఆయన సంఘ పైన ఒక మేఘం పైకి ఎదుగుతున్నది. తోడుగా ఉన్నవాడికి వెళ్ళరా అని చెప్పినప్పుడు ఆడొచ్చి చూసారా, ఈ అయ్యగారికి వేరే పనిలే పాట లేదు. ఈ అయ్యగారికి నేనైతే చెప్పినప్పుడు అందరూ చెప్పిన 8 సంవత్సరం ఉండి ఈ అయ్యగారు చెప్పిన విన్నారు. ఇప్పుడు వరకు ఏం జరగలేదు. వచ్చినప్పుడు మొత్తం ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు ఎలాగ వస్తుంది? ఓబసి గారు పొలములు ఒక అమ్మ వచ్చారు. ఎవరు? రూత్ తెల్లవారి నుండి సాయంత్రం వరకు ఏం చేశారు? ఏరి ఇప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు ఏముంది? సాయంత్రం వరకు ఏరుకున్నప్పుడు ఏమైంది? సాయంత్రం వచ్చినప్పుడు పోయింది ఏం చెప్పారు? ఇంక ఏరడని అక్కర్లే, నీ అవసరం లేదు. ఇంకేం చేయాలి? ఏం చేయాలి? నీ చేతులున్న తుప్పటి ఉంది కదా, ఆ తుప్పటి ఏం చేయాలి? పట్టుకో. అది
10 మీదకి ఎంత ఇచ్చారు? ఎంత పలిసి ఇచ్చారు? 6 కొంచెం ఇచ్చారు. స్తోత్రం. 6 కొంచెం. ఓ స్తోత్రం చెప్పండి. ఎందుకు 6 కొంచెం ఇచ్చారు? 6 రోజు నీ రోజు, 7వ రోజు రెస్ట్. 6 రోజు నీ రోజురా. 6 రోజు బ్రతికడానికి ఇచ్చారు కదా. ఇప్పుడు ఎవరికి? నయోమికి, రూతుకి తినడానికి 6 కొంచెం. ఇంకా 6 కొంచెం. 7వది ఏంటి? 7వది ఎవరు కొడతారో ఆడికి దొరుకుతుంది. నేను చెప్పిన నీకు అర్థమవుతుంది. స్తోత్రం కలిగింది. 6 రోజు నీకు ఇచ్చారు కదా. 7వది ఎవరికి దొరుకుతుంది? ఆ కొలుతున్న వ్యక్తికి. నేను చెప్పిన ఆత్మీయంగా వ్యాఖ్యానిస్తున్నాను. ఈ పొలములు, ఈ దేశములు నీ 6 రోజు పని చేశాను అనుకో, 6 రోజు బ్రతకడానికి నీకు ఇస్తాను. 7వ రోజు కొలతిన ఏ బయట దొరుకుతుంది. ఇప్పుడు నీ ఏరుకున్న సమయం. ఇప్పుడు నీవు స్తోత్రం. ఏరుకున్నప్పుడు బోయితే ఏం చెప్పారు? ఏరుకో. కానీ ఆ పనివాడికి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? అభిందపడదు అని చెప్పారు. అది చెప్పారు. ఆ పనివాడికి ఒక మాట చెప్పారు. ఏంటంటే ఆ పనిలో నుండి నీ ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ పని ఎందుకు కోసినది అది పనివాడు తీసుకొని వెళ్తున్నారు. మీరేం చేయాలి? దానిలో నుండి ఏం చేయాలి? పీకి కింద పడేసారి. సోదరు, ఇప్పుడు కొన్ని పీకి నీకు దొరుకుతుంది. ఇప్పుడు మీకు ఈ పొలములు ఏరుకున్నప్పుడు ఏం దొరుకుతుంది? పీకి దొరుకుతుంది. సోదరం, సాయంత్రం వచ్చినప్పుడు పీకడం కాదురా. సోదర, ఆ పీకినది ఏది? ఏం చేశారు? స్తోత్రం. ఇప్పుడు పీకనది ఇచ్చి ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు? ఆ పీకనది ఏం చేశారు? ఆడించి కోల తీశారు. స్తోత్రం. ఇప్పుడు ఈ రోజు ఇది నేను దేవుడి ఆత్మతో చెప్తున్నాను. ఈ రోజు ఎవరికో ఇది చెప్తున్నా నాకు తెలియదు. ఇప్పుడు నీ పొలములు ఈ రోజు పొలములు నీవు ఈ పొలములు ఏరుకున్నారు. ఏరిన దినములు మారడానికి టైం అయిందని పరిశుద్ధాలు చెప్తే ఎంతమంది నమ్ముతున్నారు? అది నీకుగా నా తల మీద వచ్చిన ఇప్పుడు నేను ఏరుకున్నా. సాయంత్రం వచ్చినప్పుడు ఏ దేవుడు కోరతి వారి స్తోత్రం కలిగిన బాయ్స్ కొలత ఇచ్చారు. ఇప్పుడు బాయ్స్కి దొరికింది. ఇప్పుడు రూత్ అనగా చేస్తున్నారు. చెప్పండి. చూరమంటారు. కొలత తీసుకొని అమ్మ ఇంటికి యజమానుడిగా వచ్చి అమ్మ ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నారు? అదే నేను చెప్తున్నాను. ధైర్యం ఉన్న విశ్వాసంతో చెప్పండి. ధైర్యం ఉందే బయలుదేరండి. స్తోత్రం కలిగిన నేను చెప్పిన మాట ఇదే ఉంది. ఏది? స్తోత్రం. దేవునికి అసాధ్యం కలిగినది ఏది? విషయం అసాధ్యం కలిగింది ఏమి లేదు. అది సాధ్యం చేయాలన్నది విశ్వాసించాలి. స్తోత్రం. ఏది విషయం అయితే అది సాధ్యం అవడానికి దేవుడు విశ్వాసం చేయాలి. ఆ చిన్నవాడు తండ్రి చెప్పినట్టుగా ఎంతమంది కన్ను మూసుకోండి, ప్రార్థన అయ్యారు. స్తోత్రం. కన్ను మూసుకోండి. స్తోత్రం. నోరు తెరిచి చెప్పండి. దేవునికి అసాధ్యం కలిగిన ఏమీ లేదు. అబ్రహాముని ఇంటికి వచ్చిన సారియ బయటికి తీసుకోవడానికి, గూడారం బయటికి తీసుకొని రావడానికి దేవుడు 3 ఇంటికి వచ్చారు. నీ కొన్ని స్థలములు నీ సొంతంగా కట్టిన కొన్ని గూడారములు అది నుంచి నేను బయటికి తీసుకొని రావడానికి సమయం అయింది. ఇప్పుడు వరకు జరగలేని విషయం నీ జీవితంలో జరగబోతుంది. ఇప్పటి వరకు జరగలేని నీ ఇంటిలో, నీ కడుపులో ఇదిగో
ఆరు వచ్చిన దినముల నుండి నీ జీవితం మారుతుంది. ఈ రోజు విశ్వాసములతోని దేవుని ముట్టిని గడల అది నీ శరీరంలో అనుభవిస్తుంది. ఈ రోజు గొప్ప విడుదల జరగబోతున్నారు. నీ ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ఇదే నీకు వందనాలు ప్రభా. అసాధ్యం కలిగిన ఏమి నీకు లేదయ్యా. నీకు సమస్తం సాధ్యం. విశ్వాసంతో సమస్తం సాధ్యమని నీ నాకు చెప్పిన మాటగా స్తోత్రం. ఈ రోజు విశ్వాసంలోని నేను కొన్ని విషయములు పలుకుతున్నది. 3000 మంది విశ్వాసం వచ్చిన పెద్ద సంఘం ఇచ్చిన అద్భుతం రాయగడ పట్టణ జరిగిన స్తోత్రం. మన పిల్లలు దీవింపబడిన స్తోత్రం. అప్పులు తీరిపోతున్న స్తోత్రం. అప్పు ఇచ్చిన బిడ్డలుగా మార్చను. యేసు నామమున అద్భుతం జరిగిన విశ్వాసంతో పలుకుతున్నది. అద్భుతం జరిగిన గాక విడుదల జరిగిన స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్నారు తండ్రి. అందరం లేచి నిలబడదాం.